నన్నారి జ్యూస్ అమ్మేవా? ఓ Yes, sir. ఫెంటాస్టిక్ డియర్, ఫెంటాస్టిక్. బాగా సంపాదించు, ఓకేనా? నీకు ఎప్పుడైనా పాకెట్ మనీ అందరికి రైస్ ప్యాకెట్స్ ఇచ్చాను సార్. ఈసారి నుంచి బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నీకు మనీ కావాలంటే ఏదైనా వర్క్ చేసి, అది జ్యూస్ అయినా సరే, నువ్వు నన్నారి జ్యూస్ అమ్మానన్నావు, అలాగే ఏదైనా అమ్మి యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్. ఓకే, పాకెట్ మనీ కూడా ఈసారి నుంచి ఎర్న్ చేయి, చాలా బాగుంటుంది. ఓకే, మన లైవ్ స్టార్ట్ అయింది. సో వి విల్ ప్రొసీడ్. రోహిత్ గారు, ఇఫ్ యు ఆర్ రెడీ, ప్లీజ్ లెట్ మీ నో, విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. Yes sir, I'm ready Anna. Yeah. Thank you తమ్ముడు. సో వెల్కమ్ టు సుధీర్ టాక్స్ ఎపిసోడ్ 7. ఈ రోజు నేను ముందే మాటిచ్చాను, ప్రతి సెషన్ లో మీకు డిఫరెంట్ టాలెంటెడ్ పీపుల్స్ తీసుకొని వచ్చి వాళ్ళు వాళ్ళ కెరియర్ ని ఎలా డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ పిల్లలకు కూడా కేవలం ఒక స్ట్రీమ్ లోకి వెళ్తేనే మీ లైఫ్ ఉంటుంది అని మాత్రమే కాకుండా డిఫరెంట్ కెరియర్స్ ఎలా చూస్ చేసుకోవచ్చు, దాంట్లో మీరు ఎంత ప్యాషన్ ఉండాలి, దాంట్లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఇవన్నీ మీకు పరిచయం చేయడానికి నేను ఎప్పటికప్పుడు డిఫరెంట్ కెరియర్ ఎక్స్పర్ట్స్ ని వాళ్ళ కెరియర్ లో రాణించి మాస్టర్స్ అయిన వాళ్ళని మీకు తీసుకొని వస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజు ఎవరిని తీసుకొని వచ్చానంటే ఒక ఆర్టిస్ట్ అని ఎందుకన్నానంటే, ఆర్టిస్ట్ ఆల్వేస్ హీ షుడ్ హ్యావ్ దట్ క్రియేటివ్ స్కిల్స్. ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఉండాలి ఒక ఆర్టిస్ట్ మాత్రం. అలాంటి ఒక ఆర్టిస్ట్ మీ దగ్గరికి తీసుకొని వచ్చారు. బిఫోర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ దట్ పర్సన్, అతని పేరు చెప్పే ముందు, హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. 1 year బ్యాక్ మేము టెడ్ టాక్స్ లో కలిసాం. ఆ టెడ్ టాక్స్ లో అతని ప్యాషన్ ఏంటి, అతని జర్నీ ఎలా స్టార్ట్ అయింది విన్నప్పుడు ఐఎమ్ సో ఇన్స్పైర్డ్ అండ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ హిస్ వర్డ్స్ అండ్ హిస్ జర్నీ. అంత ఇంప్రెసివ్ వర్క్ తో ఈ రోజు తనకంటూ ఒక బ్రాండ్ ఐకాన్ ని తీసుకొని వచ్చి, మీకు తెలుసో లేదో, చిన్న కాంపిటీషన్ లో ప్రైజ్ వస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది ఇండియా మొత్తానికి ఇండియన్ ఐడల్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 2 years, ఐ డోంట్ నో, ఇంకా రోహితే చెప్పాలి. ఇండియన్ ఐడల్ దాంట్లో రన్నర్ అప్ గా వెళ్ళి గెలిచి చాలా ఇంప్రెసివ్ వర్క్ చేసుకొని వచ్చారు. అండ్ హీఈస్ ద రన్నర్ అప్. అలాంటి వ్యక్తి ఈ రోజు మన దగ్గరికి వచ్చారు. అతని పర్సన్ పేరు కంటే ముందు నాకు అతనిలో నచ్చిన క్వాలిటీస్ ఏంటంటే, వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ అట్ ద సేమ్ టైం వెరీ హంబల్. ప్రతి ఒక్కరికి పొజిషన్ కాకుండా మనిషికి రెస్పెక్ట్ ఇచ్చే తత్వం ఎవరి దగ్గర ఉందంటే రోహిత్ దగ్గర ఉంది. సో టుడే our speaker, he is none other than Indian Idol runner up 2017, at the same time singer and very passionate about playing guitar. ila qualities chala unnai. So on behalf of all the participants, I would like to invite our today's speaker, Mr. PVNS Rohit, please welcome, and we are glad to have you on this great day. Thank you so much Anna. Thanks for all the kind words and thank you for your blessings. Nijanga, it means a lot. Yeah, I can never forget the association with you Anna. You are literally like my own brother, because last year TED Talks lo we have actually met for only once, but ఒక్కసారి కలిసిన దానికి I had that wonderful bond with you. So I'm extremely thankful. Thank you dear. And I know మీరు like హైదరాబాద్ లో like ఎంతో మంది మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, but you have your own unique way of attracting people and unique way of generating positive health to all the beings. That is very appreciable Anna. Thanks so much for having me today. Rohit, hello, is it clear? Anna, I can't see you on actually. Hello. Yeah Anna మీరు కనిపించట్లేదు. I think I don't know, my internet problem. Is it clear right now, Rohit? 1 second. Yeah Rohit, Anna చెప్పండి.
No, I actually can't see you. అండ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందరికీ హాయ్. సుధీర్ అన్న చెప్పినట్టు దిస్ ఇస్ పివిఎన్ఎస్ రోహిత్. నా పేరు రోహిత్. నేను లైక్ ఐ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్ ఇన్ 2014 అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ లో కంప్లీట్ చేశాను. అండ్ నాకు 5 years ఉన్నప్పటి నుంచి నేను పాడుతున్నాను. ఐఎమ్ ఇంటూ మ్యూజిక్. 2011 లో లైక్ పాడుతా తీయగలు రన్నర్ అప్ నేను ఎస్పీబీ సార్ కండక్ట్ చేసిన పాడుతా తీయగలు. సో ఫ్రమ్ దెన్ ఐ హ్యావ్ బీన్ సింగింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో సింగింగ్ ఇన్ ఫిల్మ్స్ నౌ. మూవీస్ లో కూడా పాడుతున్నాను. రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన కనులు కనులను దోచాయంటేలో గుండెగిల్లి అనే సాంగ్ నేనే పాడాను. అండ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ద కిడ్స్ హియర్ అండ్ ఆల్ ద పేరెంట్స్. అందరికి నమస్కారం. I think Sudhir Anna's internet is creating some trouble. Let's. Yeah, అన్న ఇంకా కొంచెం మఫల్డ్ గానే ఉందన్న ఆడియో. ఓకే. యా. సో ఇక్కడున్న పిల్లలందరినీ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ చాలా ఎంతూజియాస్టిక్ గా దే ఆల్ ఆర్ వెయిటింగ్. Yeah, I'm actually waiting for Sudhir Anna to join. Let's wait for a little longer. Anna, hello. Yeah, Nikhil. Rohit Anna, Sudhir Anna will join like internet issue only. You Okay. can meanwhile. Yeah. Cool. Yes. రోహిత్. యా అన్న చెప్పండి. హలో. యా హలో చెప్పండి అన్న. ఐఎమ్ లిజనింగ్. హలో రోహిత్. యా అన్న చెప్పండి. Yeah, someone has requested for me to sing a song. I'll definitely sing a song. Like నేను ఇందాక చెప్పినట్టు I sang this song originally for Dulquer Salman's కనులు కనులను దోచాయంటే. ఆ సాంగ్ మీకోసం I'll sing now. తొలి చూపులోనే పడిపోయానే, నా బాధను ఎవరికి చెప్పనే, నా మనసు కూడా నా మాటను ఎప్పుడు వినడం లేదు. నీ కళ్ళతోనే నన్ను ఖైదీలాగా మార్చేసావే, మనసే ఎగిరే నింగే తగిలే చెలివే వినవే, నవ్వుతూ ప్రాణం తీయొద్దే, గుండెగిలి ప్రాణం తీయొద్దే, గుండెగిలి ప్రాణం తీయొద్దే, గుండెగిలి ప్రాణం తీయొద్దే, గుండెగిలి ప్రాణం తీయొద్దే. Thank you. Thanks so much. And someone, how many prizes you have won? Like అంటే లైక్ చాలా ఉన్నాయండి. లైక్ మై మేజర్ థింగ్, మై మేజర్ ప్రైజ్ ఈజ్ లైక్ ఇండియన్ ఐడల్ టిల్ డేట్. సో ఇండియన్ ఐడల్ లో రన్నర్ అప్ అయ్యాను. దట్స్ లైక్ మై మేజర్ అచీవ్మెంట్ అని చెప్పాలి సో ఫార్. I'll be back very soon. Enough. హలో. హలో.
సుధీర్ అన్న మీది రీసౌండ్ వస్తుంది. 1 second. Yeah. Yeah, Rohit, is it clear? Yes, it's perfect అన్న. Yeah. Oh, I'm extremely sorry for the inconvenience caused from my side. Okay, it's a technical issue. Thank you, Bharadwaj. Yeah, ఇప్పుడు I can see you. ఇప్పుడు okay కదా? Yeah. Let's go with the session. I'm extremely sorry for the inconvenience. Tomorrow onwards I will be a bit careful. Rohit, before getting to the actual session, అసలు సింగర్ అవ్వాలని నువ్వు ఎప్పుడు అనుకున్నావు? అసలు సింగర్ అనేది నీకు మామూలుగా అదేదో చిన్నప్పటి నుంచి టాలెంట్ ఉందా, లేకుంటే నువ్వు డెవలప్ చేసుకున్నావా? అసలు ఈ ప్యాషన్ ఎక్కడి నుంచి వచ్చింది? వాట్ ఇన్స్పైర్డ్ యూ? అన్న, యాక్చువల్ గా యాజ్ ఐ సెడ్, నాకు 5 years ఉన్నప్పటి నుంచి ఐఎమ్ సింగింగ్ అన్న. సో నాకు లైక్ అంటే చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ దిస్ ప్యాషన్ ఆఫ్ మ్యూజిక్ అన్నమాట. అండ్ ఐఎమ్ సో ఫార్చునేట్, మా ఇంట్లో కూడా లైక్ యాక్సెప్ట్ చేశారు. అండ్ ఇంట్లో కూడా లైక్ గుర్తించి లైక్ దే హ్యావ్ ఎంకరేజ్డ్ మీ లాట్ అన్నమాట. సో దట్ వే నా సింగింగ్ ప్రొఫెషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడే ఒకరు అడిగారు, ఐ డోంట్ నో వెదర్ యు హావ్ సీన్ దట్ ఆర్ నాట్. హౌ డిడ్ యు మేనేజ్ యువర్ స్టడీస్ అండ్ సింగింగ్ ఎట్ ఎ టైం? అన్న సారీ అన్న, హౌ డిడ్ యు మేనేజ్ యువర్ స్టడీస్ అండ్ సింగింగ్ ప్రొఫెషన్? ఎలా మేనేజ్ చేశారు ప్యాషన్? ఓకే, అంటే లైక్ ఐ నెవర్ కన్సిడర్డ్ సింగింగ్ యాజ్ ఎ హాబీ అన్న. సో సింగింగ్ ఈజ్ ఆల్వేస్ సింగింగ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై ప్యాషన్ అన్నమాట. సో లైక్ ఎడ్యుకేషన్ తో పాటు ఐ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్. సో ఇన్ దట్ వే ఐ కుడ్ మేనేజ్ బోత్ మై academics as well as music. Fantastic. అలాగే హౌ యువర్ పేరెంట్స్, అంటే ఇక్కడ ఏదన్నా ఒకటి ప్యాషన్ తో చేయాలంటే ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? లైక్ ఆ టైంలో పేరెంట్స్ సపోర్ట్ వల్ల మీరు ఇలా ఉన్నారా, లేకుంటే మీ ప్యాషన్ తో పేరెంట్స్ సపోర్ట్ చేశారా? ఎలా వైస్ వర్సా? ప్లీజ్ లెట్ మీ నో. డెఫినెట్ గా లైక్ మా పేరెంట్స్ సపోర్ట్ లైక్ అంటే లైక్ చాలా ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఇచ్చారన్న చిన్నప్పటి నుంచి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు నన్ను బిలీవ్ చేశారనమాట. అంటే నాకు ఎప్పుడు లైక్ అంటే లైక్ ఎకడమిక్స్ లోనే ఉండాలి, అదే నీ మెయిన్ కన్సర్న్ అన్నట్టు నాకు ఎప్పుడు వాళ్ళు చెప్పలేదు. మా అమ్మకి నా మీద నమ్మకం ఎక్కువ. లైక్ అంటే లైక్ చైల్డ్హుడ్ నుంచి మా అమ్మ నన్ను బాగా నమ్మింది అనమాట. అంటే లైక్ సమ్ ఆఫ్ ద అదర్ డే ఐ డూ సంథింగ్ ఇన్ మ్యూజిక్ అని చెప్పి మా అమ్మ నన్ను గట్టిగా నమ్మింది. అండ్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను ఐ యాక్చువల్లీ గేవ్ అప్ మై ఇంజనీరింగ్ ఇన్ మై 4th year అనమాట. సో ఐ అంటే లైక్ అగ్రిగేట్ వాజ్ ఓకే, లైక్ అంటే 70% ఉండింది లైక్ అగ్రిగేట్. బట్ నాకు 4th year కి వచ్చేసరికి ఐ డిడెంట్ వాంట్ టు కంటిన్యూ మై ఇంజనీరింగ్ అనమాట. బికాస్ ఐ ఫెల్ట్ నాకు ఇంజనీరింగ్ ఉంటే లైక్ ఇట్ విల్ బీ అన్ ఆప్షన్ ఫర్ మీ. సో నాకు అది అంటే లైక్ ఒక సేఫ్ గేమ్ ఆడినట్టు నాకు అనిపించింది అనమాట, లైక్ సైకలాజికల్ గా. అండ్ నేను మా అమ్మకి చెప్పాను, అమ్మ ఐ జస్ట్ వాంట్ టు ఫోకస్ ఆన్ మ్యూజిక్. నాకు అంటే లైక్ ఇలా బ్యాకింగ్ లో నాకు ఇంజనీరింగ్ పెట్టుకుని మ్యూజిక్ లో సక్సెస్ అవ్వకపోతే దీనిలో దూకుతాను అని నాకు 2 ఆప్షన్స్ నాకు వద్దు. నేను ఒకే దాని మీద ఉంటాను. అండ్ ఐ హ్యావ్ ఫెయిత్ ఆన్ మీ. సో మీకు కూడా ఆ నమ్మకం ఉంటే లైక్ ప్లీజ్ సపోర్ట్ మీ అని నేను చెప్పాను. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ అన్న. లైక్ అంటే లైక్ ఐ నో లైక్ ఇప్పుడు చాలా అవగాహన వచ్చింది లైక్ వీటి మీద. బట్ బై ద టైం నేను ఇంజనీరింగ్ అంటే లైక్ 2014 లో కంప్లీట్ చేశాను. అప్పుడు యాక్సెప్టెన్స్ మా ఇంట్లో నాకు వచ్చింది అంటే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అని చెప్పాలన్నమాట. రియల్లీ ఫెంటాస్టిక్ టు హియర్ దట్ వర్డ్. ఏదైతే ఇంజనీరింగ్ చదివేసి పూర్తయి ఉంటే ఖచ్చితంగా ఒక ఆప్షన్ ఏంటంటే ఇది ఫెయిల్ అయితే ఇంజనీరింగ్ జాబ్ వచ్చేస్తుంది అనే థాట్ లో ఉంటే మాత్రం కంఫర్ట్ జోన్ కి డబుల్ ఎనర్జీ వచ్చేది. కంఫర్ట్ జోన్ ఎగ్జాక్ట్లీ అన్న, వెరీ ట్రూ. బట్ యూ హావ్ నెవర్ టేకెన్ దట్ ఛాన్స్. దట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండి అగ్రిగేట్ కూడా బాగుంది కాబట్టి యూ హావ్ టేకెన్ ఎ ఛాన్స్. దట్స్ రియల్లీ వెరీ వెరీ గ్రేటెస్ట్ పార్ట్. అండ్ వన్ మోర్ థింగ్ రోహిత్, అదేంటంటే చిన్న కాంపిటీషన్లకు వెళ్ళడానికే చాలా చాలా ఆ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అక్కడికి ఆపర్చునిటీ రావాలన్నా చాలా కష్టం. అలాంటిది ఇండియన్ ఐడల్ అనేది మొత్తం ఇండియా వైడ్ గా ఒక బ్రాండ్. అది
ట్రూ. ఆ బ్రాండ్ కి వెళ్ళడానికి అసలు ఆ జర్నీ ఎలా వచ్చింది? అసలు అక్కడ ఆపర్చునిటీ అవ్వచ్చు, లేకుంటే Yeah. అక్కడ దాకా వెళ్ళడానికి వాట్ Yeah. కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ యు హావ్ ఫేస్డ్? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది? కుడ్ యు ప్లీజ్ షేర్ దట్ జర్నీ? షూర్ అన్న. యాహ్! డెఫినెట్‌లీ. అంటే నాకు అంటే చైల్డ్‌హుడ్ నుంచి నాకు ఇండియన్ ఐడల్‌కి వెళ్ళాలి అని చెప్పి ఒక స్ట్రాంగ్ ఇంట్యూషన్ అయితే ఉండిందన్న. హ్మ్. అండ్ అంటే స్ట్రాంగ్ ఇంట్యూషన్ ఉండింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ నో ఇండియన్ ఐడల్ ఈజ్ చాలా చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఎక్స్‌ట్రీమ్ కాంపిటీషన్ ఉంటుంది అని ఐ నో. బట్ బట్ ద మ్యాజికల్ థింగ్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్న అంతే. అంటే నేను ఇండియన్ ఐడల్‌కి వెళ్ళే టైంలో ఐ వాస్ వెరీ డౌన్ అన్నమాట. సైకలాజికల్లీ చాలా డౌన్. బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ మా అమ్మకి అదే టైంకి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఐ వాస్ నాట్ ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గెట్టింగ్ ఫర్ ద దట్. రైట్ ఆపర్చునిటీస్ ఆల్సో. చాలా ఫిల్మ్స్‌లో నేను పాడిన పాటలు రీప్లేస్ అయిపోవడం, అది ఇది చాలా చాలా థింగ్స్ నాకు ఏవి సపోర్ట్ చేయలేదన్నమాట. సో ఆ పాయింట్‌లో నాకు ఇండియన్ ఐడల్ సెలక్షన్ అయితుంది అని నాకు తెలిసాక నేను ఐ హావ్ డిసైడెడ్ అన్నమాట. దిస్ ఈస్ డూ ఆర్ డై సిట్యుయేషన్. నేను నా ఇంజినీరింగ్ కూడా వదులుకొని నేను దీనిలో ఉన్నాను అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఫోకస్ ఫోకస్ పాయింట్ అంతే. హ్మ్. సో నేను ఇండియన్ ఐడల్‌కి వెళ్ళాక చాలా రౌండ్స్ పాస్ చేయాల్సి వచ్చింది. మా టైంలో మోర్ దాన్ 70,000 సింగర్స్ వచ్చారు మొత్తం ఇండియా నుంచి. 70,000 సింగర్స్ లోంచి 70,000? షార్ట్ లిస్టెడ్ 300 సింగర్స్. సో 70,000 నుంచి 300కి రావాలి అంటే దేర్ వర్ ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ అన్నమాట. అంటే జడ్జెస్ మెయిన్ ప్యానెల్ కన్నా ముందు చాలా రౌండ్స్ ఉన్నాయి. సో అవన్నీ పాస్ చేసుకొని అక్కడి దాకా నేను రాగలిగాను అంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ మై ఫోకస్ అంతే. అండ్ ఎప్పుడన్నా గానీ లైఫ్‌లో నాకొక బాగా అర్థమైన లెసన్ ఏంటంటే ఇండియన్ ఐడల్ వల్ల మనం మనం ఎప్పుడైతే పక్క వాళ్ళని కాంపిటీషన్‌గా ఫీల్ అవుతామో అప్పుడు విల్ గెట్ సైకలాజికల్లీ సబ్మర్జ్డ్. అంటే అప్పుడు మనం లైఫ్‌లో ఎదగలేమన్నా. సో ఎప్పుడైతే మనకి మనమే కాంపిటీషన్‌గా ఫీల్ అయ్యి మనకి మనమే ముందున్న దానికన్నా తర్వాత ఎక్కువ ఇంప్రూవ్ చేసుకుందాం అన్న థాట్‌లో ఉంటే డెఫినిట్‌గా డూ ద డెఫినిట్‌లీ విల్ హిట్ ద నోట్ అని చెప్పి ఐ అండర్‌స్టూడ్ అన్న. ఐ ఓన్లీ ఫాలోడ్ దట్ ప్రిన్సిపల్ అలోన్. సో ఫార్చునేట్‌లీ ఐ కేమ్ టిల్ ద ఫినాలే. వెరీ గ్రేట్. వెరీ గ్రేట్. ఇండియన్ ఐడల్‌లో కూడా ఐ హర్డ్ దట్ యూ హావ్ 2, 3 టైమ్స్ కొద్దిగా ఐ థింక్ వన్ టైమ్ ఎక్కడో ప్రాబ్లమ్ వచ్చింది. బట్ యూ హావ్ స్ట్రాంగ్‌లీ ఎలా అంటే దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని ఫేస్ చేసి అండ్ మిగతా వాళ్ళ అప్రిసియేషన్ కూడా మీకు వచ్చింది ఆ టైంలో. యాహ్! ఆ సిట్యుయేషన్ గురించి కుడ్ యూ ప్లీజ్ షేర్ దట్? యాహ్! డెఫినెట్‌లీ అన్న. యాక్చువల్‌గా నాకు చైల్డ్‌హుడ్ నుంచి ఒక చిన్న ఇష్యూ ఉండిందన్న. అదేంటంటే వెనెవర్ ఐ ఫీల్ నర్వస్ ఐ హావ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ స్టట్టరింగ్. అంటే స్టటర్ అయితూ ఉంటానన్నమాట. సో ఇండియన్ ఐడల్‌లో ఏమైంది అంటే వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్‌లో టాప్ 10 ఉండే టైంలో ఒకానొక ఎపిసోడ్‌లో ఐ వాస్ యాక్చువల్లీ సింగింగ్ అన్నమాట. సో లిరిక్ మర్చిపోయాను నేను. డ్యూ టు మెనీ రీజన్స్ వల్ల లిరిక్ మర్చిపోయాను నేను. లిరిక్ మర్చిపోగానే ఏమైందంటే సైకలాజికల్‌గా స్టక్ అయిపోయానన్నమాట. సో స్టక్ అయిపోయాను. లిటరల్‌గా నాకు నోటి నుంచి మాట కూడా రావట్లేదు. అంటే ఐ నో ఐ హావ్ దిస్ ప్రాబ్లమ్ సిన్స్ మై చైల్డ్‌హుడ్. బట్ అంత ఎక్స్‌ట్రీమ్‌గా అంత ర్యాపిడ్‌గా ఎప్పుడు ఐ హావ్ నెవర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అన్నమాట. సో అప్పుడేమైందంటే నేషనల్ మీడియాలో అంత పెద్ద కాంపిటీషన్‌లో ఇండియన్ ఐడల్ మన ఇండియాలోనే కాకుండా గ్లోబల్లీ మొత్తం చూస్తారన్నమాట అది. సో అట్లాంటి టైంలో ఐ గాట్ స్టక్. అంటే ఐ గాట్ స్టక్ అండ్ ఐ వాస్ హెల్ప్‌లెస్. అట్ ద సేమ్ టైమ్ ఐ ఫెల్ట్ అషేమ్డ్. ఆ ఒక్క మూమెంట్ మటుకు. బట్ ఇట్ రియల్లీ హెల్ప్డ్ మీ టు గెయిన్ మచ్ నీడెడ్ కాన్ఫిడెన్స్ అన్న. బికాజ్ మనం లైఫ్‌లో మనకి ఎప్పుడన్నా గానీ పెద్ద దెబ్బ తగిలితేనే మనం సక్సెస్‌ని ఎంజాయ్ చేయగలం. సో ఉత్తగా మనం అనుకున్నట్టు అన్నీ వచ్చేస్తూ ఉంటే దేర్ ఇస్ నో ఫన్ ఇన్ దట్. సో 1 వీక్ నేను చాలా చాలా నంబ్ అయ్యాను. చాలా
చాలా సైకలాజికల్ గా డౌన్ అయ్యాను. బట్ బట్ దట్ వాజ్ లైక్ ఎ రీసెట్ బటన్. దాన్ని ఒక రీసెట్ బటన్ లాగా ఐ ఫెల్ట్ అండ్ ఐ కేమ్ బ్యాక్ లైక్ నథింగ్ అన్నమాట. సో ఇమీడియట్ నెక్స్ట్ వీక్ ఐ టాప్ ద సీజన్ అన్నమాట. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎన్లైటనింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మైండ్. వెల్ సెడ్ డియర్. అంత ప్లేన్ వెళ్ళిపోతే మనకి వచ్చే ఛాలెంజ్ కిక్కే ఉందని చెప్పి నిజంగా చాలా చాలా ట్రూ అది. అండ్ వన్ మోర్ పార్టిసిపెంట్ అడిగా, దాన్ విల్ గో విత్ ఫ్యూ Yeah. క్వశ్చన్స్. చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. షూర్. అండ్ ఇక్కడ మీకు లెట్ మీ షేర్ అబౌట్ మై పార్టిసిపెంట్స్. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏంటంటే 6 to 18 years or 20 years మొత్తం వీళ్ళందరూ పిల్లలు. అందరూ చాలా 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 టాలెంటెడ్. ఎంత అంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఆల్సో దే హ్యావ్ ఆల్ రౌండ్ స్కిల్స్ అన్ని నేర్చుకోవాలని ఒక ఇంటెన్షన్, ఆ క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంది. సో ఆ పిల్లలందరూ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు ఇంటరాక్ట్ విత్ యూ. సో విల్ గో విత్ దేర్ క్వశ్చన్స్. అండ్ దానికంటే ముందు వన్ పార్టిసిపెంట్ అడిగారు, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాకు అనిపించింది. మీరు అంత కష్టపడి ఇండియన్ ఐడల్ దాకా వెళ్ళి అంత వర్క్ చేశారు. అట్ దాట్ మూమెంట్, ఆ ఫైనల్ మూమెంట్ లో రేవంత్ గారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు, మీరు సెకండ్ ప్రైజ్ తీసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించిందని ఒక పార్టిసిపెంట్ అడిగారు. యాక్చువల్ గా చాలా చాలా మంచి క్వశ్చన్ అన్న. నేను నా మెయిన్ పర్పస్ ఇండియన్ ఐడల్ కి నేను ఎందుకు వెళ్ళానంటే లైక్ గెలవడానికి నేను వెళ్ళలేను. అంటే లైక్ ఇది చాలా మంది చెప్తూ ఉంటారు, బట్ ఐ మీన్ ఇట్. అంటే లైక్ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే లైక్ నేను ఫినాలేలో నేను ఫస్ట్ వచ్చానా థర్డ్ వచ్చానా అన్నదానికన్నా లైక్ సీజన్ మొత్తంలో చూసుకుంటే ఐ హ్యావ్ లైక్ 7 to 8 performances ఉన్నాయి అన్నమాట, లైక్ విచ్ స్టూడ్ అవుట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ ఇండియన్ ఐడల్ ఎన్ని సీజన్స్ లోకి కంపేర్ చేస్తే ఐ వాజ్ ఫార్చునేట్ ఇనఫ్ టు విన్ మాక్సిమం నెంబర్ ఆఫ్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఏ సింగిల్ సీజన్. సో లైక్ అంటే సెమీఫైనల్స్ లో లైక్ నిగమ్ సార్ చెప్పారనమాట, ఈ సీజన్ లో లైక్ చాలా మంది మంచి కంటెస్టెంట్స్ వచ్చారు, చాలా మంది మంచి సింగర్స్ వచ్చారు, బట్ నా దృష్టిలో రోహిత్ విన్ అవ్వాలి అని చెప్పి ఆయన సెమీఫైనల్స్ లో చెప్పారు. సో అంతకన్నా నాకు పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి ఐ ఫీల్ అన్న. యాక్చువల్లీ ఎట్ ద సేమ్ టైం ఒక ఎపిసోడ్ కి సుఖ్వీందర్ సింగ్ సార్ వచ్చారు. సుఖ్వీందర్ సింగ్ సార్ హీఈస్ వన్ ఆఫ్ ద ఐకానిక్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా. సో ఆయన వచ్చి ఆయన ఏం చెప్పారంటే లైక్ నేను ఇప్పటిదాకా మీ అప్పుడు మేము టాప్ 6 లో ఉన్నాం అనమాట. సో మీరందరూ చాలా బాగా పాడారు, బట్ ఈ అబ్బాయి హీ డిడ్ సమ్ మ్యాజిక్ అండ్ ఈ అబ్బాయి గెలవడానికి నేను ఓటేస్తాను అని చెప్పి సుఖ్వీందర్ సార్ అన్నారు పబ్లిక్ గా. ఏది ఉండదని చెప్పి. రియల్లీ ఐడల్ గెలుచుకున్న దానికంటే, టైటిల్ గెలుచుకున్న దానికంటే దిస్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్స్ మీన్స్ అ లాట్ ఫర్ పీపుల్. వెరీ గుడ్. దెన్ విల్ గో విత్ వన్ క్వశ్చన్. స్నిగ్ధ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడొచ్చండి. హలో రోహిత్. హలో. నేను నా పేరు పణిత, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఐఎమ్ ద పేరెంట్ ఆఫ్ స్నిగ్ధ. నైస్. యాక్చువల్ గా యూ వెంట్ టు దట్ ఇండియన్ ఐడల్ లెవెల్ కి వెళ్ళారు కదా మీరు. ఎగ్జాక్ట్లీ. సో మీరేంటి డిఫికల్టీస్ ఫేస్ చేసింది అంటే ఆన్ ద వే, తర్వాత హూ హెల్ప్ యూ అండ్ హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? సో ఐ ఆన్సర్ ద థర్డ్ క్వశ్చన్ ఫస్ట్ అండి. my main inspiration is Shri SP Balasubramaniam sir and Sonu Nigam sir. వీళ్ళిద్దరూ లైక్ నాకు చాలా చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అండ్ హూ హెల్ప్ మీ అంటే లైక్ ఐ హెల్ప్ మై సెల్ఫ్ అండి నిజంగా. అంటే లైక్ బికాస్ లైక్ ఎవరన్నా ఆపర్చునిటీ ఇవ్వగలరు అంటే లైక్ ఆపర్చునిటీ ఇచ్చేదాకానే మనకి పక్క వాళ్ళ నుంచి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయగలం. బట్ మనం డిప్రెస్ అయినప్పుడు కానీ లోలో ఉన్నప్పుడు కానీ వీ హ్యావ్ టు కోప్ అప్ విత్ అవర్ సెల్ఫ్ అని నేను చాలా గట్టిగా నమ్ముతా అనమాట. సో లైఫ్ లో ఐ ఫెల్ట్ లైక్ చాలా 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 హార్డ్షిప్స్ అండ్ చాలా చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ చాలా అయ్యాయి నాకు చిన్నప్పటి నుంచి. అండ్ నేను ఎప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యాను అంటే లైక్ నాకు చైల్డ్హుడ్ లో నా హలో వన్ సెకండ్ అండి. వినపడుతుంది రోహిత్ సిగ్నల్ ఒక్క నిమిషం. హాయ్ రోహిత్, నా వాయిస్ వినపడుతుంది అందరికి? ఓకే మేబీ 1 సెకండ్, బికాస్ ఇది టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈవెన్
Rohit? That's okay, sir. No issues. Yeah. Yeah, 1 second. We will wait for Rohit. Maybe some technical issues. Yeah. Rohit. Anna, he's joining again. Like Yeah, no problem. Meanwhile, get ready with your questions. అంటే మీరు అతన్ని ఏ క్వశ్చన్ అడిగితే మీకు బెనిఫిట్ అవుతుంది, చూసే వ్యూవర్స్ కి బెనిఫిట్ అవుతుంది, అలాంటివి ఆలోచించి ఇఫ్ ఎట్ ఆల్ మీలో ఎవరన్నా మీ పిల్లల్ని సింగింగ్ కాంపిటీషన్ కి లేకుంటే సింగర్స్ గా ప్రొఫెషన్ లో పంపించాలంటే మీరు చాట్ బాక్స్ లో పెట్టండి. ఒకవేళ అందరికీ ఆపర్చునిటీ లేకపోతే మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చాట్ బాక్స్ లో పెట్టండి. లేదా ఎవరన్నా సార్ మాకు ఆపర్చునిటీ కావాలంటే మీరు అక్కడ కొంతమంది అయితే ర్యాండమ్ గా నేను క్వశ్చన్ అడుగుతా అంటున్నారు. అలా కాకుండా యూజ్ అయ్యే విధంగా ఉంటే ఇంకా బాగుంటుందని. చాలా మంది పిల్లలు సింగింగ్ కాంపిటీషన్ గురించి కూడా అడుగుతున్నారు. ఈస్ గోయింగ్ టు అనౌన్స్ దట్ సింగింగ్ కాంపిటీషన్ రైట్ నౌ. అలాగే ఈ లోపల మీరు ఎవరైనా క్వశ్చన్ రెడీ చేసుకొని మీరు చాట్ బాక్స్ లో పెట్టండి. అతను రాగానే రోహిత్ గారు రాగానే మనం విల్ ఆస్క్ లైక్ నెక్స్ట్ meanwhile we'll go with a few questions. Hello. Nikhil and Rohit. Yeah, Anna. Sorry, Anna. Internet connectivity problem. I'm so sorry. It happens, dear. Yeah. So you can go with your question. Indaka vallu question adigaru. Yeah, go ahead, dear. Yeah, అదే అండి. That's how I feel అన్నమాట. And హార్డ్షిప్స్ ని ఎలా ఓవర్కమ్ చేశాను అంటే లైక్ ఐ గాట్ హ్యాబిచుయేటెడ్ విత్ ఆల్ దీస్ హార్డ్షిప్స్ అండి. అంటే లైక్ ఎప్పుడైతే మనం దాన్ని ఎగ్జాజరేట్ చేయకుండా దాని నుంచి మనం ఎప్పుడైతే లైక్ మంచి పాజిటివిటీ తీసుకుంటామో అప్పుడు ఐ ఫీల్ డెఫినెట్లీ విల్ గ్రో ఫర్దర్ ఇన్ లైఫ్ అని చెప్పి. థ్యాంక్ యూ. ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా ఏదన్నా అడగాలనుకుంటే ప్లీజ్ గో ఆన్. Yeah. Hello, Rohit, is it audible? Hello? Yes, sir, it's audible. Yeah. So, Rohit, one more question. Yeah. Can you ask Rohit about share some of his experience in his difficult situation and his helpers? అది చెప్పారండి ఆల్రెడీ. ఇప్పుడు రోహిత్ ఆల్రెడీ చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు పేజ్ ఆల్రెడీ పోస్ట్ చేశారు. యూ కెన్ ఇంటరాక్ట్ లైక్ మీరు క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అక్కడ కూడా అడగండి. డెఫినెట్లీ హి విల్ రెస్పాండ్. వాట్ డు యు సే రోహిత్? Yeah, no, sure, definitely. Yeah, we'll go with one more question. కృష్ణవేణి గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. గుడ్ ఈవినింగ్ సార్. హలో అండి, గుడ్ ఈవినింగ్. హాయ్ అండి. నా పేరు కృష్ణవేణి సార్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ సార్. మా పాపకి సింగింగ్ బాగా కోరిక సార్. ఆమెకి ప్రెజెంట్ కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటుంది సార్. పిల్లల దగ్గర ఉంది సార్ ఇప్పుడు ప్రెజెంట్. అయితే ఆమె సింగర్ అవ్వాలంటే మనం డైలీ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి, అసలు మీరు ఎలా రీచ్ అయ్యారు, ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేశారు సార్ అనేది ఇక మా పాప మాట్లాడుతున్నారు. చెప్పండి. హలో, హాయ్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే. సార్ నేను ఇప్పుడు సింగర్, నా గోల్ సింగర్ సార్. రోహిత్, ఇట్స్ నాట్ క్లియర్ రైట్? యా అండి, ఇట్స్ నాట్ క్లియర్ యాక్చువల్ గా. రీచ్ అవ్వాలంటే ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి, మీరు ఎలా రీచ్ అయ్యారు సార్? యా, అది అంటే లైక్ ఇట్ డిపెండ్స్ అండి. అంటే లైక్ ప్రాక్టీస్ అన్నది లైక్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారండి. ఐ యూస్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ 2 to 3 hours a day. అంటే లైక్ ఇవాళకి కూడా నేను 2 to 3 hours నేను కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తాను డెడికేటెడ్ గా. అండ్ తను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటుంది అని చెప్పారు కదండి. సో కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవడం చాలా మంచిది. లైక్ అంటే మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే లైక్ ఎట్లా అయితే మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి
ఆల్ఫాబెట్స్ ఎలా నేర్చుకుంటామో సో అట్లా హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా. సో తనని ఎవ్రీడే లైక్ అంటే ప్రాక్టీస్ లో కూడా లైక్ చాలా కొన్ని పార్ట్స్ ఉంటాయండి. అంటే ఎట్లా అంటే లైక్ 3 hours ప్రాక్టీస్ లో నేను 2 hours పాడతాను, 1 hour వింటాను. సో మనం పాడడంతో పాటు లైక్ వేరే పెద్ద పెద్ద ఆర్టిస్టులవి మనం వింటే కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్స్ అండి. Thank you, Rohit. We'll go with shall we announce something what you said like yeah, no, definitely. Yeah, sure. అయితే ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న అనౌన్స్మెంట్. as you people are eagerly waiting, ఈ రోజు రోహిత్ గారు మనకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇస్తారు. అది నేను నిఖిల్ చెప్పంగానే అన్న డెఫినెట్లీ పిల్లల కోసం ఏదైనా చేద్దామని చెప్పి అంత ఇనిషియేటివ్ స్పాంటేనియస్ గా తీసుకున్న డెసిషన్ పవర్ ఎవరిదంటే మాత్రం నిజంగా రోహిత్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్. సో గో హెడ్, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, వాట్ దే హ్యావ్ టు డూ, యూ జస్ట్ గివ్ దెమ్ ఎ టాస్క్. దాని తర్వాత మీరు ఎలాంటి లైక్ ఎలా ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు, ప్లీజ్ గో హెడ్. యాక్చువల్ గా ఐ హ్యావ్ రీసెంట్లీ లాంచ్డ్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్ అండి. సో PVNS రోహిత్ అని ఉంటుంది యూట్యూబ్ లో. దాంట్లో ఐ హ్యావ్ లాంచ్డ్ మై ఫస్ట్ ఎవర్ మ్యూజిక్ వీడియో. అది లైక్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సోను నిగమ్ సార్, he has also sent me a video bite by appreciating my work. I feel so blessed అన్నమాట. సో ఇప్పుడు నేను ఇవ్వబోయే టాస్క్ ఏంటి అంటే లైక్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఆ పాటలో అట్లీస్ట్ పల్లవి అంటే లైక్ ఒక 2 to 3 లైన్స్ మినిమం ఆఫ్. రోహిత్, సారీ టు ఇంటరప్ట్, ఒక్కసారి మీరు ఆ పాట పేరు, ఆ పాట ఒకసారి మీరు పాడి ఒకసారి వాళ్ళకి చెప్పండి, దెన్ విల్ గో. తప్పకుండా. అది పాట పేరు ట్రిబ్యూట్ టు ఉమెన్హుడ్ అని ఉంటుందండి, మ్యూజిక్ వీడియో పేరు. అండ్ పాట వచ్చేసి ధన్య ధన్య నారీ జీవన్ औरों को ही तो अर्पण अपने लिए तो सोचे ना. ఇక్కడ దాకా ఎవరైతే నీట్ గా పాడి పంపిస్తారో వాళ్ళు పాడింది ఐ రీపోస్ట్ ఇట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. అండ్ అదే కాకుండా ఐఎమ్ ఆల్సో కంపోజింగ్ మై ఓన్ స్టఫ్ అన్నమాట. లైక్ ఇప్పుడు నేను సొంతంగా కూడా మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ కోసం. ఎవరైతే లైక్ మంచి టాలెంటెడ్ అని నాకు అనిపిస్తుందో, ఎవరైతే చాలా బాగా మంచి పొటెన్షియల్ నాకు కనిపిస్తుందో వాళ్ళతో ఐ డెఫినెట్లీ కొలాబరేట్. వాళ్ళకి నేను ఏదో ఒక ఆపర్చునిటీ నా వచ్చే మ్యూజిక్ వీడియోస్ లో ఎలానో అలాగా ఐ డెఫినెట్లీ ఇన్వాల్వ్ దెమ్. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ PVNS రోహిత్ అని ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు పాడిన ఆ 2 లైన్స్ ధన్య ధన్య నారీ జీవన్ ఔరోకో హీతు అర్పణ్ అప్నే లియే తు సోచేనా, ఇక్కడ దాకా ఎవరైతే పాడి నాకు పంపిస్తారో వాళ్ళలో నచ్చిన వాళ్ళని ఐ డెఫినెట్లీ ఎంకరేజ్ టు మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. వావ్, దట్స్ సో నైస్ ఆఫ్ యూ డియర్. చాలా చాలా థ్యాంక్స్ తమ్ముడు. రియల్లీ పిల్లల్లో మాత్రం డెఫినెట్ గా పిల్లలు, మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి మాత్రమే ఆపర్చునిటీ తలుపు తడుతుంది. దయచేసి మీలో ఎవరైతే ఒకవేళ సింగింగ్ అనే ప్యాషన్ ఉండి మీలో ఆ టాలెంట్ ఉంటే మాత్రం జస్ట్ అది మీరు ఇన్స్టాగ్రామ్ లో అయినా రోహిత్ గారికి షేర్ చేయండి, లేదా ఫేస్బుక్ ద్వారా కానీ. ఫేస్బుక్ కూడా మీకు ఫేస్బుక్ ఒకసారి ఏముంటుంది, ఒకసారి మీరు ఎలా పోస్ట్ చేయొచ్చు ఒకసారి చెప్పండి రోహిత్. యాక్చువల్ గా మీరు నాకు మీరు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయొచ్చు, ఆర్ ఫేస్బుక్ లో మీరు వీడియో అప్లోడ్ చేసి నన్ను ట్యాగ్ చేస్తే సరిపోతుంది. అండ్ నాది నా పేజ్ ఈజ్ వెరిఫైడ్, PVNS రోహిత్ పక్కన బ్లూ టిక్ ఉంటుంది. సో మీరు పాడి నన్ను ట్యాగ్ చేస్తే కూడా ఐ విల్ డెఫినెట్లీ లిసన్ టు ఆల్ ఆఫ్ యువర్ వీడియోస్ అండ్ ఐ విల్ రీషేర్ those which I like the most. Thank you. So nice of you, Rohit. చాలా చాలా థ్యాంక్స్. అండ్ అట్ ద సేమ్ టైం మీ జర్నీలో అసలు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక సాంగ్ చిన్నప్పటి నుంచి మనకి ఎప్పుడు బాగా కనెక్ట్ అయిపోయింది. నాకు కూడా ఒక సాంగ్ అనేది అలా మీ లైఫ్ లో బాగా మీకు ఆ సాంగ్ అంటే ప్రాణం, అసలు ఎప్పుడు అది హమ్ చేస్తూ అలా ఉండే సాంగ్ ఏదైనా ఉందా? యాక్చువల్ గా నాకు నేను చిన్నప్పటి నుంచి లైక్ మెగాస్టార్ చిరంజీవి సార్ చాలా పెద్ద ఫ్యాన్ అన్న. సో నేను అసలు పాడతాను అని నన్ను
గుర్తించింది బంగారు కోడిపెట్ట పాటతో అన్నమాట. ఓ సో నేను చిన్నప్పుడు నాకు 3 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ హమ్ చేసిన సాంగ్ బంగారు కోడిపెట్ట. అండ్ తర్వాత నాకు ప్రస్తుతం లైఫ్‌లో నాకు చాలా చాలా స్పెషల్ సాంగ్ అంటే 'లగన్ లగి' అన్నమాట. సో ఈ 'లగన్ లగి' అనే సాంగ్ నేను ఇండియన్ ఐడల్‌లో సుఖ్వీందర్ సార్ వచ్చినప్పుడు ఐ యాక్చువల్లీ పెర్ఫార్మ్డ్ దిస్ సాంగ్. గ్రేట్. సో అప్పుడు నాకు లైక్ చాలా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. మా కోసం ఒక్కసారి ఆ పాట. యాహ్! డెఫినెట్‌లీ అన్న. హ్మ్. लगन 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 लग गई है तुमसे मेरी लगन लगी हो लगन 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 लग गई है तुमसे मेरी लगन लगी आंखें तेरे दर्द को तरसे ओ आंखें तेरे दर्श को तरसे याद में तेरी नैना बरसे होठों पे नाम तेरा सांसों में ही नाम तेरा ओ मेरा दिल गया 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 लगन 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 लग गई रे तुमसे मेरी लगन लगी हो लगन 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 लग गई है तुमसे मेरी लगन लगी थैंक यू థ్యాంక్ యూ సో మచ్. అండ్ రియలీ ఫెంటాస్టిక్ డియర్. అది గాడ్ బ్లెస్డ్ టాలెంట్ అది యాక్చువల్ గా. థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అలాగే మానస గారు, యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్. మానస గారు. హలో రోహిత్ గారు. హలో అండి. హాయ్. మా పాప అండి, తను 6 ఇయర్స్ ఇప్పుడు. తను 4 ఇయర్స్ నుంచి మ్యూజిక్ స్టార్ట్ చేసింది. 1.5 ఇయర్ నుంచి క్లాసికల్ సింగింగ్ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటుంది. ఓకే. సో యాక్చువల్ గా ఇప్పుడు ఎట్లా అంటే తనకి ఎలాంటి పాత్ నేను క్రియేట్ చేయాలి, లైక్ కాంపిటీషన్స్ అని కానీ, ఇప్పుడు కర్ణాటిక్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది కదా, ట్రూ, అవునండి. లైక్ 11 ఇయర్స్ కో 12 ఇయర్స్ కి, వాటి గురించి కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? యా డెఫినెట్లీ అండి. ఇప్పుడు తనకి ఎంత అండి ఏజ్ పాపకి? తను కరెక్ట్ గా 5'8" అండి. ఓకే. 5 ఇయర్స్ కదా. లైక్ అంటే లైక్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ తనకి 8 ఇయర్స్ ఆర్ 9 ఇయర్స్ వచ్చాక సర్టిఫికేట్ కోర్స్ అని చెప్పి ఒక ఎగ్జామ్ ఉంటుందండి. దట్ ఈస్ లైక్ ద ప్రిలిమినరీ కోర్స్ ఇన్ కర్ణాటక మ్యూజిక్ అన్నమాట. సో తను అప్పుడు సర్టిఫికేట్ కోర్స్ కి అప్లై చేయొచ్చు. లైక్ అంటే సర్టిఫికేట్ కోర్స్ కి అప్లై చేయడం వల్ల లైక్ చాలా థియరీ ఉంటుంది. అంటే ఇది గవర్నమెంట్ త్రూ అండి ఇది సిలబస్ అనేది? యా ఎగ్జాక్ట్లీ అండి. ఇది యాక్చువల్ గా ఇండియన్ గవర్నమెంట్ ఇది నేను చెప్పేది. సో సర్టిఫికేట్ కోర్స్ తర్వాత డిప్లొమా ఇన్ మ్యూజిక్ ఉంటుంది. తర్వాత మ్యూజిక్, తర్వాత పిహెచ్డి మ్యూజిక్ ఉంటుంది. సో అట్లా సో సర్టిఫికేట్ కోర్స్ అప్లై చేయడానికి లైక్ 9 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ ఇస్ రైట్ క్రైటీరియా అన్నమాట. సో till then please make her learn music. So I wish she'll definitely shine in her career. సార్ ఇంకొక క్వశ్చన్, ఈ కాంపిటీషన్స్ లో వాటిలో వెళ్ళడానికి కర్ణాటిక్ మ్యూజిక్ అనేది కంప్లీట్ చేయాలా లేకపోతే ఎట్లా? యా అంటే లైక్ యాక్చువల్ గా కర్ణాటక మ్యూజిక్ అనేది అది సేమ్ మన ఎడ్యుకేషన్ లాంటిదే అండి. లైక్ అంటే దాన్ని కంప్లీట్ చేయాలంటే లైక్ ఇట్స్ లిటరలీ అన్లిమిటెడ్ అన్నమాట. సో మనం లైక్ అంటే ఒక ఆర్టిస్ట్ కర్ణాటక మ్యూజిక్ బాగా నేర్చుకున్నాడు అని ఎప్పుడు అంటామంటే వర్ణాలు తర్వాత కీర్తనలు ఉంటాయి. సో ఎప్పుడైతే మనోధర్మం అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. మనోధర్మం ఈజ్ నథింగ్ బట్ ఇంప్రూవైజేషన్. సో కర్ణాటక మ్యూజిక్ లో లైక్ ఒక 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ నేర్చుకున్నాక ఒక స్టేజ్ కి వస్తాం. సో మనం ఫిలిం మ్యూజిక్ పాడాలి అంటే లైక్ ఫిలిం మ్యూజిక్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ కర్ణాటక మ్యూజిక్. సో కర్ణాటక మ్యూజిక్ లో ఉండే టెక్నికాలిటీస్ ని వాడుకొని we can actually use those techniques in film music. That's how it works. Hello. యా థ్యాంక్ యూ మిస్టర్ రోహిత్. ఇప్పుడు ఒకసారి నిఖిల్ మనకు ఆ సాంగ్ డైరెక్ట్ గా కనెక్ట్ చేసి చూపిస్తాడు. సూపర్ అన్న, థ్యాంక్ యూ.
నిఖిల్ వన్స్ అగైన్ ఒక్కసారి స్క్రీన్ షేర్ చేయవా? అండ్ ఇప్పుడు నిఖిల్ చూపించబోయే సాంగ్ మేము ఇది లైక్ ఉత్తరాఖండ్ వెళ్ళి మేమంతా షూట్ చేసాం అనమాట అండి. నిఖిల్ సౌండ్ రావట్లేదు నిఖిల్. దయచేసి స్క్రీన్ మీద ఎవ్వరూ చేతులు పెట్టద్దు. Yeah, thank you so much, Nikhil. Yeah, you are sharing something. Go ahead, Rohit. యా ఈ పర్టికులర్ సాంగ్ వచ్చేసి లైక్ నేను ఇండియన్ ఐడల్ కి వెళ్ళక ముందు ఐ హ్యాడ్ దిస్ ఐడియా ఆఫ్ కమింగ్ అప్ విత్ దిస్ సాంగ్ అండి. అండ్ ఈ సాంగ్ లిరిక్స్ మీద మీరు కనుక ఫోకస్ పెడితే దిస్ ఈస్ యాక్చువల్లీ డెడికేటెడ్ టు ద ఎంటైర్ ఉమెన్హుడ్. సో సో మొత్తం ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికీ ఈ సాంగ్ డెడికేషన్ అన్నమాట. సో అందుకని లైక్ పోస్ట్ ఇండియన్ ఐడల్ ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ మెమరబుల్ ఫర్ మై లైఫ్. సో అందుకనే వీ హ్యావ్ బీన్ టు ఉత్తరాఖండ్కి వెళ్ళాము. లైక్ ఉత్తరాఖండ్ లో బద్రీనాథ్, హరిద్వార్, రిషికేష్కి వెళ్ళి లైక్ చాలా ఈస్థెటికల్ గా మేము ఈ సాంగ్ షూట్ చేయడం జరిగింది అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, అందులో లైక్ నిగమ్ సార్ దీని గురించి లైక్ ఎలా ఫీల్ అయ్యారు అన్న అది కూడా లైక్ ఉంటుంది, యూట్యూబ్ లో ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా హిట్ చేయండి. సో అప్పుడు నా అప్డేట్స్ అన్ని మీరు చూడొచ్చు. డెఫినెట్లీ రోహిత్, డెఫినెట్లీ అందరూ పివిఎన్ఎస్ రోహిత్ అనే యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మీకు చాట్ బాక్స్ లో ఆల్రెడీ లింక్, ఆ సాంగ్ లింక్ కూడా ఆల్రెడీ చాట్ బాక్స్ నిఖిల్ పేస్ట్ చేశారు. జస్ట్ रोहित, मैंने आपका वीडियो देखा और गाना सुना, धन्य धन्य नारी जीवन. आपने कितना अच्छा गाया है. You have sung it so beautifully. In parts, you're better than me. So God bless you. I'm very proud of you. You're such a good boy, such a good soul. You're an angel, actually. You know that or not? And God doesn't make many like you. So have a very nice, amazing life. God bless you. Keep coming out with great stuff, great music. खूब अपने पापा मम्मी का और सबका घर का नाम रोशन करो. That's really fantastic. I think you have shared the same video in TED Talks also. Exactly, Anna. Yeah. I still remember that moment. The happiness, how you felt, and the words which he said, really amazing. Thank you, Anna. Thank you so much. That was like a dream come true, Anna. So getting it from him is like అంటే లైక్ దేవుడితో మాట్లాడినట్టు ఐ ఫెల్ట్ యాక్చువల్లీ. ఆయన లైక్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ సింగర్ అని చెప్పి లైక్ అందరికీ తెలుసు మనకి. అట్ ద సేమ్ టైమ్ హీస్ ఆల్సో అండ్ వెరీ డివైన్ పర్సన్ అండ్ చాలా లైక్ నెక్స్ట్ లెవెల్ గై అన్నమాట ఆయన. సో ఆయనతో పరిచయం అనేది చాలా చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతాను నేను. గ్రేట్. Thank you, Rohit, and we'll go with one more question from Dhanashree garu and next Lola Manasvi garu next ready ga unandi. Okay, first we'll go with Dhanashree. Hello sir, good evening Sudhir garu. Thank you. Good evening Rohit. Hello. So very happy to talk to you both. Thank you. So actually ma papa Dhanashree, so tanu సంగీతం నేర్చుకోవాలనుకుంటుంది. సో హౌ టు స్టార్ట్, అసలు ఇనిషియేషన్ ఎలా చేయాలని. యాక్చువల్ గా మేము ప్రస్తుతానికి జర్మనీలో ఉన్నామండి, ఆఫీస్ పర్పస్ కి వచ్చాను నేను. ఈ ఇయర్ ఎండ్ కి మేము ఇండియా వచ్చేస్తున్నామండి. సో మా పాప సింగింగ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉందండి యాక్చువల్ గా. సో తను ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఎలాగా అప్రోచ్ అయితే బెస్ట్ అని మీ సజెషన్ కావాలి మాకు. యా అండి, డెఫినెట్లీ. అంటే యాక్చువల్ గా లైక్ ఇప్పుడు మీరు లైక్ వరల్డ్ లో ఎక్కడున్నా గానీ ఇప్పుడు స్కైప్ లో కూడా లైక్ సంగీతం నేర్చుకోవచ్చు అండి. సో నేను నేర్చుకుంటున్న గురువు గారి పేరు వైజర్తు బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట. ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ టీచర్. ఆయన దగ్గర లైక్ నాతో పాటు చాలా మంది నేర్చుకున్నారు. లైక్ హేమచంద్ర
ప్రణవి అక్క అండ్ మెనీ మోర్ సింగర్స్ ఆయన దగ్గర నేర్చుకున్నారు. సో లైక్ ఇంకొక మంచి ఫెసిలిటీ ఏంటి అంటే సార్ ఆల్సో టీచర్స్ త్రూ స్కైప్. సో లైక్ ఇనిషియేషన్ అంటే లైక్ ఆయన ఫస్ట్ ఒక చిన్న ఆడిషన్ లాగా తీసుకుంటారండి. అంటే లైక్ దానిలో పెద్ద పెద్ద టాస్క్ ఏమి ఉండదు. ఒక చిన్న సినిమా పాట పాడినా కానీ సరిపోతుంది. జస్ట్ టు హ్యావ్ అన్ ఎస్టిమేషన్ ఆఫ్ హౌ కెన్ ద కిడ్ విల్ సింగ్ అన్నట్టు. సో ఆయనకు గనుక పాట నచ్చితే హీల్ డెఫినెట్లీ టీచ్ మ్యూజిక్ ఫర్ దెమ్. దట్స్ ఇట్ అండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ మనస్వి గారు. దాని తర్వాత లతా గారు రెడీగా ఉండండి. మనస్వి గారు ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడొచ్చండి. అన్మ్యూట్ బటన్ ప్రెస్ చేయాలండి. యా ప్లీజ్ గో హెడ్ అండి. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుధీర్ సార్, ఇలా లెజెండరీ పీపుల్ తో మాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నారు. మోస్ట్ వెల్కమ్ అండి. యా హాయ్ రోహిత్ సార్, షీ ఈస్ మై డాటర్. షీ ఈస్ 11 years old and she is practicing Carnatic music. Okay. Sir, na passion dancing and singing. If Wonderful. I want to enter any competitions of singing, how much time should I practice? And what will be the criteria, sir? Yeah, actually, like main criteria is to develop individuality అండి. అంటే ఏంటి అంటే లైక్ చాలా మంది సింగర్స్ ఏం చేస్తారంటే, చాలా మంది ఆర్టిస్ట్స్ సపోజ్ ఇప్పుడు ఎస్పీబీ సార్ ఉంటే లైక్ ఎస్పీబీ సార్ ని ఇమిటేట్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఆర్ లతా మంగేష్కర్ గారు ఉంటే లైక్ పక్క వాళ్ళని ఇమిటేట్ చేయకుండా మనకంటూ ఒక యూనిక్ వాయిస్ ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకున్నామో అప్పుడు విల్ డెఫినెట్లీ స్టాండ్ అవుట్ అని నేను చెప్తాను. ఎట్ ద సేమ్ టైమ్ సిన్స్ షీ ఈస్ 11 years old, she actually has a lot of time. So అంటే లైక్ ఒక 16 years వచ్చాక తను అప్పటిదాకా కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే she'll definitely do well in all the competitions. That's what I believe. థ్యాంక్ యూ మిస్టర్ రోహిత్. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ పర్లేదా రోహిత్, కొద్దిగా పిల్లలందరూ చాలా వాళ్ళ పేరెంట్స్ కూడా బికాస్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద రైట్ గైడెన్స్. ఇప్పుడు నాలాంటి వాడు వచ్చి మ్యూజిక్ గురించి మాట్లాడనుకో ఇట్స్ అగైన్ సీరియస్లీ బికాస్ ఐ కాంట్ గైడ్ దెమ్. అందుకని వాళ్ళందరూ చాలా అడుగుతున్నారు. సో నెక్స్ట్ లతా గారు మీరు అడగండి క్వశ్చన్. దాని తర్వాత జోషిక, వాళ్ళ తర్వాత సుజాత గారు, సత్య సుజాత గారు. లతా గారు ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసుకొని అన్మ్యూట్ చేయండి. Yeah. Good evening, Sudhir sir. Good evening, dear. Good evening, Rohit sir. Hello, bro. Hi. I am from Guntakal, sir. Okay. Sir, what is your next goal after this? As of now, I am singing in few films, bro. My next immediate goal is to sing for A.R. Rahman, sir. And I am working towards it. Wow. Congrats and wishing you all the success. Thank you. Because I strongly believe that అప్పుడప్పుడు మనం వాళ్ళతో చేస్తున్నప్పుడు మన ఛాలెంజెస్ వాట్ ఈస్ కాల్డ్ హై పేస్డ్ ఎన్వైరన్మెంట్ అలాంటివి చాలా బాగా డెవలప్ అవుతాయి. రియల్లీ ట్రూ. On behalf of all the participants, I extend my special appreciation to you. Thank you. Thanks, Amar. Thank you. Next, Joshika, you can unmute and you can talk. Sir, how you feel you went to auditions? Yeah, it was a very wonderful feeling, Joshika. Actually, the very first competition of my lifetime is while I was in my second standard. So, నేను నా సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు I performed in front of the legendary SPB sir. That was my life's first ever competition anamata. So that was very unique. సార్ నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. చాలా అంటే సరిగమప అలా సింగర్స్ అలా ఉన్నప్పుడు మీరు చిన్నప్పుడు వాయిస్ బాగాలేదని చెప్పి చాలా మంది మిమ్మల్ని తీసేశారని చాలా బాధపడ్డారు. నేను బాగా అప్పుడు ఫీల్ అయ్యాను, చాలా బాగా పాడుతున్నారు వీళ్ళు అని చెప్పి. మీరు
చేసిన పట్టుదలకి మీ కృషికి మై సిన్సియర్ హార్ట్ఫుల్ అప్రిసియేషన్ సార్. పిల్లలకి చాలా బాగా ఉంటది, నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సత్య సుజాత గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడొచ్చండి. ఎస్, గో అహెడ్ అండి. సత్య సుజాత గారు మీరు మాట్లాడొచ్చు. మీ వాయిస్ యాక్చువల్ గా వాయిస్ వినిపించట్లేదండి మీది. ఐమ్ సో సారీ. మీ వాయిస్ వినపడట్లేదండి. సారీ, వాయిస్ ఏదో ప్రాబ్లం లా ఉంది. సారీ. No issue, Rohit. It happens because can't hear you only. Sorry. Yeah. Rohit, at the same time, meeku like Telugulo baga nachin song. I would love to hear one Telugu song from you. Yeah, definitely Anna. Telugu song ఏదైతే మీకు బాగా ఇష్టం, అది ఒక ఛాలెంజ్ గా తీసుకొని నేర్చుకున్న సాంగ్ ఏదైనా ఉందా? యా డెఫినెట్ గా చాలా పాటలు ఉన్నాయి అన్న. సో నాకు ఛాలెంజ్ గా తీసుకుని నేర్చుకున్న సాంగ్ అంటే లైక్ నా 5th క్లాస్ లో నేర్చుకున్న సాంగ్ అన్న ఇది. రసిక రాజా తగువారము కామ అని చెప్పి లైక్ ఘంటసాల గారు పాడిన పాట ఇది. సో ఐల్ హమ్ ఫ్యూ లైన్స్ ఫర్ యూ. ప్లీజ్. రసిక రాజ తగువారము కామ, రసిక రాజ తగువారము కామ, రసిక రాజ తగువారము కామ, అగడు సేయ తగవా ఏలు దొరవు అరమడికలు లేక, ఏల వేల సరసాల సురసాల ఏలు దొర. Thank you. That's really fantastic. Thank you so much. And really చాలా Thank you, Anna. Thank you so much. యాక్చువల్ గా వాయిస్ నీతో నేను ఇంటరాక్ట్ అవ్వడం నిజంగా అయ్యో అన్న, థాంక్స్ అన్న. సేమ్ ఫీలింగ్ అన్న, సేమ్ ఫీలింగ్. లగిశెట్టి గౌతమ్. యా. Hello, sir. Hello, Gautam. How are you? I'm very happy to meet like you. Thank you, Gautam. Thanks. Sir, Yeah, your goal is singing, sir. exactly, bro. My goal is to sing. Yeah. Means how you reached it, sir? Who helped you in that to reach that goal? Yeah, there are so many people, Gautam. How I reached it's because of my focus and hard work. And I wish you all the success in your life. God bless you. Thank you, sir. Yeah, take care. That's fantastic. Thank you so much. And next, 1 second. Satya Sujata garu, please go ahead with your question. Meer unmute cheskoni meer maatladachandi. ఇప్పటికి సారీ, మీ వాయిస్ రావట్లేదండి. ఐ డోంట్ నో వాట్స్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ.
ఇఫ్ నాట్ ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. సో ఒక్కసారి బికాస్ అది చాలా డిస్టర్బెన్స్ గా వస్తుంది. సత్యసుధా గారు మీరు ఒక్కసారి లాగౌట్ అయ్యి నెక్స్ట్ టైం ఒక్కసారి చూడండి. అండ్ అలాగే మేఘన గారు గెట్ రెడీ విత్ యువర్ క్వశ్చన్. మేఘన మనస్విని, ప్లీజ్ గో హెడ్. హాయ్ సార్. హలో, హాయ్ సార్. మీరు మా వెంకట్ మామయ్యతో ఒక సాంగ్ చేశారు కదా సార్? ఓ ఓకే ఓకే, వెంకట్. ఓ వెంకట్ అన్న మీకు రిలేటివ్ అవుతారా? ఎస్ సార్. ఓ దట్స్ వండర్ఫుల్. హీస్ యాక్చువల్లీ ఫెంటాబులస్ సినిమాటోగ్రఫర్. ఆ వీడియో అంత బాగా రావడానికి మెయిన్ రీజన్ వెంకటన్ననే. అండ్ వెంకటన్న ఇస్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మేఘన. సార్ ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి సార్ సింగింగ్? ఎట్లాంటి క్వాలిటీస్ అంటే లైక్ మెయిన్ క్వాలిటీ ఏంటి అంటే లైక్ యూ హ్యావ్ టు బీ ప్యాషనేట్. అంటే లైక్ ఫస్ట్ దాన్ని బాగా ఇష్టపడాలి. అండ్ నువ్వు నీ ఎడ్యుకేషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో మ్యూజిక్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతే, అంతకు మించి లైక్ స్పెషల్ క్వాలిటీ అంటూ ఏముండదు. యా, థ్యాంక్ యూ మేఘనా. బాయ్. Thank you so much, Rohit. And we'll go with the last 1 or 2 questions, Rohit. Sorry to take your valuable time. Yeah. No problem. Anytime. Danush, you can unmute and you can talk. Hello sir. Hello Danush. Hi. Thank you for giving this opportunity to talk to great people. Oh, very nice. Very good. God bless you. My question is how to get away the stage fear. Oh, that's a wonderful question, Danush. Actually, in order to overcome the stage fear, you please One second, Rohit. Please keep practicing. 1 second, Rohit. I'm unmuting you. Yeah, Rohit, please go ahead. Yeah. That's a very wonderful question, Danush. In order to overcome stage fear, there is one technique. You have to look yourself into the mirror and you have to practice. In that way, the stage fear will get reduced. And at the same time, while you're performing in front of a huge gathering, never give eye contact to the people who are sitting in the audience. You have to consider all those people as dolls. So that's how I overcame my stage fear. So that's one of the techniques which I followed. That's fantastic. And alage next Srujana garu. Srujana garu, please go ahead with your question and మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే రోహిత్ గారు. నమస్తే నమస్తే గారు. అంటే ఇప్పుడు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి పాటలను సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడాను మనం లైట్ మ్యూజిక్ తీసుకోవాలా, లేకపోతే కర్ణాటిక్ మ్యూజిక్ తీసుకోవాలా, సినిమా మ్యూజిక్ తీసుకోవాలా? ఎట్లాంటివి మనం ప్రాక్టీస్ పర్పస్ మనకి బాగుంటాయి అనేది అడుగుదామని. యా అండి, అంటే లైక్ ఎట్లాంటి మ్యూజిక్ చూస్ చేసుకోవాలి అన్న దానికి ఆన్సర్ మీ దగ్గరే ఉంటుందండి. బికాజ్ ఎందుకంటే లైక్ ఒక్కొక్క సింగర్ కి లైక్ ఒక్కొక్క మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫిలిం మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఫిలిం మ్యూజిక్ లో బాగా పాడాలి అంటే వీ హ్యావ్ టు లెర్న్ ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్. అంటే లైక్ ఎలా అంటే లైక్ యూట్యూబ్ ద్వారా లైక్ గజల్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, అండ్ ఫోక్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేయాలి. అన్ని రకాల మ్యూజిక్ మనం ప్రాక్టీస్ చేస్తే ఒక ఫిలిం మ్యూజిషియన్ గా విల్ గెట్ ఎస్టాబ్లిష్డ్ అవర్ సెల్ఫ్. అంతే. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన్వి గారు. సార్ మన్వి గారు మీరు మాట్లాడొచ్చు.
సార్ రేవంత్ గారు అండ్ మీరు ఇద్దరు తెలుగు వాళ్ళే కదా ఇండియన్ ఐడల్ చేసినప్పుడు అప్పుడు మీరు ఎంత గ్రేట్ఫుల్ గా చేశారు. One second, Mr. Rohit. ఇక్కడ ఎవరో మళ్ళీ ఓ మీ పాపేనా? నైస్ అంతే పాపం. వన్ సెకండ్ రోహిత్. యా ఐఎమ్ అన్మ్యూటెడ్. యా రోహిత్ గారు ప్లీజ్. యా we are extremely grateful అండి because అంటే లైక్ 2008 లోనే ఎప్పుడో లైక్ రామచంద్ర అన్న వెళ్ళి ఇండియన్ ఐడల్ గెలిచాడు. దాని తర్వాత మన తెలుగు స్టేట్స్ నుంచి లైక్ ఎవరు వెళ్ళలేదు. దాని తర్వాత వీఆర్ వెరీ ఫార్చునేట్ టు గెట్ సెలెక్టెడ్ ఇన్ దట్ కాంపిటీషన్. లైక్ అంటే లైక్ ఒక నేషనల్ లెవెల్ లో తెలుగు నుంచి లైక్ అంటే తెలుగు స్టేట్స్ నుంచి మేమిద్దరం అయ్యామంటే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. అండ్ మాకు వచ్చిన సపోర్ట్ కి కూడా వి ఆల్వేస్ ఫీల్ గ్రౌండెడ్ అండ్ హంబుల్డ్ అన్నమాట. లైక్ అంటే లైక్ మన తెలుగు వాళ్ళే కాకుండా లైక్ అంటే లైక్ అబ్రాడ్ లో ఉండే తెలుగు వాళ్ళు కూడా మనకి చాలా సపోర్ట్ చేశారనమాట మాకు. అంటే లైక్ యుఎస్ లో, న్యూజిలాండ్ లో, సౌత్ ఆఫ్రికాలో లైక్ ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా లైక్ ఈ కాంపిటీషన్ ని చూసి మాకు ఓట్స్ వేసి మాకు చాలా సపోర్ట్ చేశారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. నైస్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ Ankit. Tony, you can go ahead with your question. 1 second. Yeah, no problem. Yeah, please. Hi, sir. Hello, Ankit. Hi. How are you? I have one question. Sure. Go on. Who is your inspiration to sing? My main inspiration is the legendary SP Balasubramaniam. ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది వాయిస్. ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటదండి మీ వాయిస్. అయ్యో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్ యూ. థ్యాంక్స్ a lot. Yeah, next we will go with last 2 or 3 questions. 2 questions we will go with. Sure. ఇప్పటిదాకా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు లతా గారు, టోటల్ ఎన్ని సాంగ్స్ పాడారు మూవీస్ లో, లైక్ ఆర్ ఎల్స్ మీ పర్సనల్ ఆల్బమ్స్ ఆర్ మ్యూజిక్ మూవీస్? యా యాజ్ ఆఫ్ నో మూవీస్ లో లైక్ మోర్ దాన్ 25 సాంగ్స్ పాడానండి లైక్ ఇప్పటిదాకా. అండ్ నా పర్సనల్ ఆల్బమ్స్ అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్ వేరే అన్ని కలిపి ఐ గాట్ టు సింగ్ లైక్ మోర్ దాన్ 1000 దాకా పాడుంటాను లైక్ చిన్నప్పటి నుంచి ప్రైవేట్ సాంగ్స్ అన్ని కలిపి. యా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ Ashwita, go ahead with your question. Hi, sir. Hello, Ashwita. Hi. If I want to learn music, we're not living in India, so there's no actual classical teacher over here. Okay. So is it good to learn online? Yeah, of course. It's actually is there any difference or any change of learning when the person is there for beginners? No, you won't find any major difference. May I please know your name? Ashwita. Oh, okay. And which part of the world you're from? We're living in Africa, Ghana. Oh, that's wonderful. You can learn from my teacher. He's actually a wonderful teacher and he also teaches through Skype. So could you please tell the name? Rohit, could you please tell the name and details so that they will get connected? So if you're really interested, please follow him on Instagram. His name on Instagram is Yjarsu Balasubramaniam. BYZARSU space Balasubramaniam. You can follow him on Instagram and text him. He'll respond you back and you can start learning from him. That's fantastic. And next Sri Vishnu. Hi, sir. Hello, Sri. Hi. Sir, I'm going to Carnatic music
learning, sir. Oh, that's wonderful. But actually, my goal is doctor. Oh, that's awesome, bro. Great. But if I want to teach many people singing, if they ask me to teach singing, so how I can learn? And I want to learn singing from you, sir, because I'm going to class, but now I can't go to class, so they even didn't kept online. So I want to learn classes, singing classes on online with you, sir. Thank you for your enthusiasm, Sri Vishnu. I'm so sorry. As of now, I'm not teaching anyone because I am actually held up with my own schedules. But I can give you a few tips on how to practice whenever you feel like. So please do message me on my Instagram on PVNS Rohit. I'll respond you back with your queries. Thank you. Last, we'll go with 2 questions, and Pranavi garu, you can ask your question. You can unmute and you can ask Pranavi garu. నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఎంత ఇలా అకాంప్లిష్ చేస్తా హ్యావ్ యూ బిన్ లైక్ వెరీ accomplished, feeling accomplished for yourself? I actually feel so humbled. I don't feel I'm so accomplished at the moment. I know there's a lot more to achieve, and for a good artist, he should never feel accomplished of his works, because whenever we feel accomplished of our works, it only limits our creativity. That's what I feel. So you have to keep evolving all the day. Only then you will shine on. That's really fantastic. Adi chala nijam. Once you feel accomplished, then definitely there your life ends. Exactly. Such a wonderful question, Pranavi, and that's a wonderful response from real hero Rohit. Thank you so much, Rohit. And actually ga Lata garu question adugutunnaru. Nenu actually my age is 37. Nenu 2 months ayindi Carnatic music నేర్చుకున్నాను. Sir, is it possible to achieve my goal of singing in this age? Yeah, of course, Andy. There is no age restriction to learn music because S. Janaki గారిని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, లైక్ ఎస్ జానకి గారు లైక్ టీచర్ దగ్గరికి వెళ్ళి కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోలేదు. ఎట్ ద సేమ్ టైం ఎస్పీబీ సార్ కూడా నేర్చుకోలేదు. అంటే లైక్ ఇనిషియల్ గా నేను చెప్పేది, తర్వాత వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చాక అది స్టార్టెడ్ లెర్నింగ్. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మీ ప్యాషనే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో I wish you all the luck, and I hope you reach heights in your musical career. Yeah. And one more question ఒకరు అడిగారు, అసలు వాయిస్ క్వాలిటీ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? Could you please help in that, how to improve that voice quality? ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ మేబీ you will have the same problems, అప్పుడు ఎలా ఇంప్రూవ్ చేసుకునేదని బాగుంటుంది? That's a very wonderful question, Anna. వాయిస్ క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, యాక్చువల్ గా మన ఇండియన్ మ్యూజిక్ లో టెక్నికల్ గా మ్యూజిక్ చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ వాయిస్ క్వాలిటీకి, వాయిస్ టెక్స్చర్ కి హెల్ప్ అయ్యే వాళ్ళు లైక్ చాలా తక్కువ మంది ఉన్నారనమాట. సో ఎట్ ద మూమెంట్ ఐఎమ్ యాక్చువల్లీ టేకింగ్ వాయిస్ కంట్రోల్ క్లాసెస్ ఫ్రమ్ జెనిఫర్ డిసౌజా మ్యామ్. She's based in Mumbai. So if at all you have any concerns related to your voice, you can happily contact her on her Instagram, Jennifer D'Souza అని ఉంటుంది. So if you are really interested and if you're really passionate to do something in music, it really helps అన్నమాట. బికాస్ మనం చాలా మంది ఏం చేస్తామంటే లైక్ ప్రాక్టీస్ అని చెప్పి కంటిన్యూస్ గా గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. సో వోకల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లైక్ ప్రతి ఆర్టిస్ట్ కి వోకల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ షీఈస్ లైక్ ఎ వోకల్ డాక్టర్, జెనిఫర్ డిసౌజా మ్యామ్. సో యూ కెన్ రీచ్ అవుట్ టు హర్ on her Instagram. Yeah, fantastic. Last one question and we'll wind up because malli me time chala precious, and so that's what. And Giridhar garu,
Please go ahead with your question. Good evening, sir. Namaskar, sir. Good evening. Namaskaram. Good evening. Sir, is the voice quality is based on your eating food items, sir? అంటే లైక్ చాలా మంది అంటూ ఉంటారండి, లైక్ అంటే ఫుడ్ ఐటమ్స్ ఐస్ వాటర్ తాగద్దు అది ఇది అని చెప్పి. అంటే లైక్ దీని వల్ల వాయిస్ క్వాలిటీ ఏం పెద్ద ఎఫెక్ట్ అవ్వదండి. సో అంటే లైక్ నేను నా వరకు తీసుకుంటే నేను ఐఎమ్ వెజిటేరియన్. నేను అంటే లైక్ స్పైసీ తింటాను అండ్ ఐస్ క్రీమ్ తింటాను, కూల్ వాటర్ తాగుతాను. మెయిన్ గా వాయిస్ క్వాలిటీ ఎప్పుడు ఇంపాక్ట్ అవుతుందంటే మనం ఎక్కువ అంటే లైక్ ఎంత గట్టిగా అరవకూడదండి. నెంబర్ 1, ద మెయిన్ రీజన్ వాయిస్ చెడిపోవడానికి కారణం ఏంటంటే యాంగ్జైటీ అండ్ యాంగర్ అండ్ ఇవి 2 చాలా మేజర్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం వాయిస్ కూడా ఇట్స్ లైక్ అన్ ఇన్స్ట్రుమెంట్. సో దాన్ని ఎంత జాగ్రత్తగా మనం డీల్ చేస్తే లైక్ అంత లాంజివిటీ ఉంటుంది అనమాట లైఫ్. Yeah. Thank you so much, Rohit. Thank you so much. Seriously, chala wonderful inputs. And before getting into the conclusion, I would like to add few points. Sure. Already Rohit kuda manaki ee Save Food Challenge, we are running a campaign, Rohit, as you already know, and nenu video kuda panpicham. Yeah. So Save Food Challenge ఏంటంటే మీరు ఒకరికి ఎవరికైనా 1 kg ఆఫ్ రైస్ కానీ ఆరల్స్ వాళ్ళకు 1 బకెట్ ఆఫ్ రైస్ డొనేట్ చేసి ఆ ఫోటో ఫేస్బుక్ లో పెట్టి ముగ్గురు నామినేట్ చేయండి. అట్ ద సేమ్ టైం లేదా ఎంప్టీ ప్లేట్ ఛాలెంజ్ టాస్క్ 2, అదేంటంటే మీరు ఫుడ్ తినేసి డిన్నర్ కానీ లంచ్ కానీ తినేసి ఆ ప్లేట్ లో 1 మెతుకు రైస్ కూడా లేకుండా, నాట్ ఈవెన్ 0.1% అది కూడా లేకుండా మొత్తం తినేసి దాన్ని ఎంప్టీ ప్లేట్ ఛాలెంజ్ అది ఫేస్బుక్ లో పోస్ట్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేయండి. సో డెఫినెట్లీ ఈ రెండింటి దాని వల్ల ఫుడ్ ని మనం సేవ్ చేస్తూ రైతుకు రెస్పెక్ట్ ఇస్తాం అనేది వీఆర్ రన్నింగ్ విత్ ద క్యాంపెయిన్. దాంట్లో ఇప్పటిదాకా రోహిత్, లెట్ మీ షేర్ ద హ్యాపీయెస్ట్ పార్ట్, ఇప్పటిదాకా 676 kgs ఇప్పటిదాకా డొనేట్ చేశారు అందరూ. దట్స్ ఎ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. 676 kgs, ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అది ఫస్ట్ థింగ్. అండ్ అలాగే నేను బిహేవియరల్ కోర్స్ నా సుధీర్ సాండ్రా యూనివర్సిటీ అనుకోండి, దట్స్ వాట్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్. సుధీర్ సాండ్రా యూనివర్సిటీ ఏంటంటే బిహేవియరల్ కోర్స్ అని కొత్తగా ఒకటి లాంచ్ చేస్తాను. ఆల్రెడీ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు అండ్ వీ హ్యావ్ లిమిటెడ్ సీట్స్. ఎవరైనా బిహేవియరల్ సైన్స్ కోర్స్ రిజిస్టర్ చేసుకోవాలంటే వీ హ్యావ్ ఓన్లీ 500 సీట్స్ లెఫ్ట్. అది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్, మై హార్ట్ ఫెల్ట్ విషెస్ అండ్ విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ అన్న. ఏదైతే ఏఆర్ రెహమాన్ గారితో మీ డ్రీమ్ ఉందో డెఫినెట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అది అచీవ్ చేస్తారు. అండ్ ఆల్ అవర్ బెస్ట్ విషెస్ అండ్ సపోర్ట్ ఆల్వేస్ దేర్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. అండ్ సో వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కి మీ టైం, మీ పేషెన్స్ తో చాలా బాగా ఆన్సర్ ఇచ్చారు. యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్ డియర్. ఇందాక అన్విత అడిగిన క్వశ్చన్ ప్రణవి, ఐ థింక్ సో, ఆ పాప అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పటిదాకా గో హెడ్ రోహిత్. అదే అన్న, లైక్ అంటే లైక్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ అన్న ఫర్ హ్యావింగ్ మీ టుడే. సో ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, లైక్ సుధీర్ అన్న ఈజ్ వన్ ఆఫ్ దోస్ వెరీ ఫ్యూ పీపుల్, అంటే లైక్ సొసైటీ కోసం ఆలోచించే మనుషులు ఉండడం మన అదృష్టం నిజంగా. లైక్ ఆయన హీఈస్ యాక్చువల్లీ డూయింగ్ సర్వీస్ అన్నమాట. లైక్ అంటే లైక్ సొసైటీ బాగుండాలి అండ్ సొసైటీ కోసం ఆలోచించే మనుషుల్లో చాలా 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 ఉన్నతమైన మెంటాలిటీ కలిగిన మనిషి సుధీర్ అన్న. సో అంత మంచి మనిషి నాకు తెలవడం నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ అట్ ద సేమ్ టైం సుధీర్ అన్న ఈజ్ ఎ వెరీ బిజియెస్ట్ పర్సన్ అన్నమాట. సో ఆయన తలుచుకుంటే లైక్ చాలా చాలా అంటే చాలా డబ్బులు సంపాదించవచ్చు. బట్ డబ్బు సంపాదన ఒకటే కాకుండా లైక్ మొత్తం అందరికీ హెల్ప్ చేయాలి, మొత్తం అందరికీ రీచబుల్ గా ఉండి ఈజ్ డూయింగ్ ఎ ఫెంటాబులస్ జాబ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ రైస్ బకెట్ ఛాలెంజ్ కూడా హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ సమ్వన్ హ్యాస్ జస్ట్ రిక్వెస్టెడ్ మీ ఫర్ ఎ సాంగ్.
definitely sing a song for you. Thank you, dear. And last. Yeah. Yeah. ప్రేక్షకు కోరి మేరకు ఒక సాంగ్. నేను నువ్వంటూ వేరయ్యున్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే ఏమవుతాను నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏదైనా చేస్తానమ్మేట్టుగా ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తా వేగంగా ఓహో నేను నువ్వంటూ వేరయ్యున్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ యువర్ ఫెంటాస్టిక్ గై మ్యాన్. నాకు మీ టాలెంట్ వరకే అందరికీ తెలుసు. మేబీ పివిఎన్ఎస్ రోహిత్ అంటే టాలెంట్ మాత్రమే తెలుసు. కానీ ఇందాక ప్రణవి అడిగిన క్వశ్చన్ స్టిల్ ఐ రిమెంబర్. ఎంత ఎదిగినా కూడా రోహిత్ మాత్రం భూమి మీదే ఉంటాడు. థ్యాంక్ యూ. He never feel that I have achieved something. థ్యాంక్స్ అన్న. I have seen that for the past 1.5 years. Thanks, Anna. That's really fantastic, Rohit. You have a very bright future. Continue the same thing and wishing you all the best. Thank you so much, dear. And I extend my special thanks to Nikhilu and Giridhar garu kuda join ayyaru. Really, andaru, all the participants, thank you so much. And మా స్టైల్లో ఇప్పుడు మీకు ఒక సెండ్ ఆఫ్ ఎలాగో నేను చెప్తాను. పార్టిసిపెంట్స్ గెట్ అన్మ్యూటింగ్ ఎవ్రీవన్. సో మీరు అన్మ్యూట్ చేసి జస్ట్ గో అహెడ్. Convey our special story of gratitude to Rohit garu. Thank you, sir. Thank you, sir. Thank you, Sudhir, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir.